మన పొరుగున ఉన్న పాకిస్తాన్ తరచూ ఇండియాను రెచ్చగొడుతూనే ఉంటోంది. అయితే ఇండియా మాత్రం ఎంతో సంయమనం పాటిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఇండియాపై ఎన్నో టెర్రరిస్టు దాడులు చేసినా చూసి చూడనట్లు ఉదాసీనత పాటిస్తూ వస్తున్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. పాక్ రెచ్చగొట్టినా, దేశంలో దూరి అమాయకుల ప్రాణాలు తీసినా పెద్దగా పట్టించుకునేది కాదు ఆ పార్టీ. ఇదే అదనుగా పాకిస్తాన్ మరింత రెచ్చిపోయి టెర్రరిస్టు దాడులను ఉధృతం చేసేది. ఎప్పుడైతే కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి వారి ఆటలు సాగడం లేదు. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజాన్ని నామరూపాలు లేకుండా చేసేసింది బీజేపీ ప్రభుత్వం. భారత్పై దాడి చేస్తే ప్రతీకారం తీర్చుకునేవారు. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాక్కు ఇండియా సత్తా ఏంటో తెలిసి వచ్చింది. ప్రస్తుతం పెహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న పాక్ టెర్రరిస్టులు గట్టిగా బుద్ధి చెప్పాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ముహూర్తం ఎప్పుడో త్వరలోనే తెలియబోతోంది. అయితే ఇండియా వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎంత, వాటి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటు ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంవత్సరాల తరబడి కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ పూర్తిగా నేలమట్టమైంది. అలానే ఇజ్రాయెల్ దాడిలో గాజా పూర్తిగా నేలమట్టమైంది. దేశంలో ధనిక పేద అనే తేడా లేకుండా యుఎన్ ఏర్పాటు చేసిన గుడారాల్లో తలదాచుకోవాల్సి వస్తోంది. యుద్ధం వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు, అందరికీ నష్టమే. సాధారణ జీవితాలు కాస్త అతలాకుతలమవుతాయి. మరి పాకిస్తాన్ కు మాత్రం ఇవేమీ పట్టదు. తాము ఎలానూ రోడ్డును పడ్డాం, ఇక ఇండియాను కూడా రోడ్డును పడేస్తే చాలు అనే మనస్తత్వం కలిగిన వారు మన పొరుగువారు. ఇక యుద్ధం ముంచుకొస్తే ఇండియా పాకిస్తాన్ లోని కరాచీతో పాటు అతిపెద్ద నగరాలను బాంబుల వర్షం కురిపించి కేవలం కొన్ని నిమిషాల్లోనే నేలమట్టం చేయగల సత్తా కలిగి ఉంది. ఇండియా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను ప్రయోగిస్తే దెబ్బకు పాకిస్తాన్ ను కాళ్లబేరానికి తీసుకొచ్చే సత్తా ఉందని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ఉదాహరణ చెబుతూ ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ను తీసుకుంటే పాకిస్తాన్ లో అతిపెద్ద నగరాలు కరాచీతో పాటు ఇతర నగరాలను కొన్ని నిమిషాల్లో నేలమట్టం చేయగలదంటున్నారు. ఇక పాక్ తో పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే ఇండియన్ నేవీ తన తడాకాను చూపించగలదు. దేశీయంగా తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రస్తుతం అరేబియా సముద్రంలోని కార్వార్ తీర ప్రాంతంలో నిలిపి ఉంచారు. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ విషయానికి వస్తే అత్యంత ప్రమాదకరమైన యూనిట్. ఈ గ్రూప్ లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయర్, ఫ్రైగేట్, యాంటీ సబ్మెరైన్ షిప్, వాటికి సపోర్ట్ షిప్లు, అలాగే ఎయిర్, సర్ఫేస్, మారిటైమ్ దాడుల నుంచి రక్షించే సత్తా కలిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పాక్ తో యుద్ధానికి తలపడితే ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ తో కరాచీతో పాటు గ్వదర్ పోర్టును నిమిషాల్లో నేలమట్టం చేయగలదంటున్నారు మిలిటరీ నిపుణులు. ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లో ఐఎన్ఎస్ విక్రాంత్ తీసుకుంటే దీని పొడవు 262 మీటర్లు, వెడల్పు 59 మీటర్లు కలిగి ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు సుమారు 45,000 టన్నులుంది. అలాగే సుమారు 40 ఫైటర్ జెట్లను వెంట తీసుకెళ్లగలదు. కాగా ఐఎన్ఎస్ విక్రాంత్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకను తయారు చేశారు. దీనికి జనరల్ ఎలక్ట్రిక్ టర్బైన్లు బిగించారు. 1.10 లక్షల హార్స్ పవర్ శక్తిని విడుదల చేస్తుంది. దీనికి 2 స్కాండ్రన్స్ MiG-29K ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు, 10 కామో KA-31 హెలికాప్టర్స్ ను వెంట తీసుకెళ్లగలదు. సమీప భవిష్యత్తులో ఐఎన్ఎస్ విక్రాంత్ 26 రైఫిల్ ఎం ఫైటర్ జెట్స్ ను కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ లో అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేస్తున్నారు. భారత్ నేవీకి సపోర్ట్ గా ఈ ఫైటర్ జెట్స్ ను పంపుతారు. ఐఎన్ఎస్ కోల్కతా విషయానికి వస్తే ఈ యుద్ధ నౌకను 2014 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎన్ఎస్ కోల్కతా విషయానికి వస్తే 535 అడుగుల వార్షిప్ 7,500 టన్నుల బరువు కలిగి ఉంటుంది. గరిష్టంగా గంటకు 56 కిలోమీటర్ల వేగంతో పయనించగలదు. ఐఎన్ఎస్ కోల్కతాకు 6 రకాల అత్యాధునిక సెన్సార్లను బిగించారు. అత్యాధునిక యుద్ధానికి తగ్గట్లు ఐఎన్ఎస్ కోల్కతాను తీర్చిదిద్దారు. ఇక డెస్ట్రాయర్ విషయానికి వస్తే 32 బ్యారక్ 8-16 బ్రహ్మోస్ మిసైల్స్, దీనికి ఒక ఓటో మేలారా 76mm నావెల్ గన్, అలాగే 4 AK-630 CWS
4 టోర్పెడ్ ట్యూబ్లు, 2 RBU 6000 యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్లను, అదనంగా 2 సీకింగ్ లేదా ధృవ హెలికాప్టర్లను ఈ వార్షిప్ ద్వారా తరలించవచ్చు. అలాగే ఐఎన్ఎస్ విశాఖపట్నం విషయానికి వస్తే ఇండియాలో మొట్టమొదటి స్టైల్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ నౌక కాగా ఐఎన్ఎస్ విశాఖపట్నం 2021 నుంచి సేవలందిస్తోంది. దీని కొలతల విషయానికి వస్తే 535 అడుగుల పొడవు, 57 అడుగుల వెడల్పు కలిగి ఉంది. 7400 టన్నుల బరువు ఉంది. గరిష్టంగా గంటకు 56 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. సముద్రంలో 45 రోజుల పాటు స్థిరంగా నిలబడగలదు. తేలిగ్గా 50 మంది అధికారులను, 250 మంది నావికులను అకామిడేటెడ్ చేయగల సత్తా ఉంది. ఐఎన్ఎస్ మోర్ముగావ్ నవంబర్ 2022 నుండి భారత నావికాదళంలో మోహరించబడింది. విశాఖపట్నం క్లాస్ స్టైల్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మోర్ముగావ్ 535 అడుగుల పొడవు, 7400 టన్నుల బరువు కలిగి ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 56 కిలోమీటర్లు. ఐఎన్ఎస్ మోర్ముగావ్లో 32 బారాక్ 8 క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీ షిప్ క్షిపణులు, 4 టార్పీడో ట్యూబులు, 2 యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్లు, 7 రకాల తుపాకులు, 6 కవచ్ డెకాయ్ లాంచర్లు మరియు 2 ధ్రువ్ మరియు సీకింగ్ హెలికాప్టర్లను వెంట తీసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఇక ఐఎన్ఎస్ చెన్నై 2016లో భారత నావికాదళంలో చేరింది. కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై 7500 టన్నుల సామర్థ్యం కలిగిన 535 అడుగుల యుద్ధ నౌక. ఐఎన్ఎస్ విక్రాంత్ వారియర్ స్టెల్త్ గ్రూప్లోని ఇతర యుద్ధ నౌకల మాదిరిగానే ఐఎన్ఎస్ చెన్నైలో 32 బరాక్ 8 క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీ షిప్ క్షిపణులు, 4 టార్పీడో ట్యూబ్లు, 2 యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్లు, 7 రకాల తుపాకులు, 6 కవచ్ డెకాయ్ లాంచర్లు మరియు 2 ధ్రువ్ మరియు సీకింగ్ హెలికాప్టర్లు వెంట తీసుకువెళ్లే సత్తా కలిగి ఉన్నాయి. తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ లేదా యుద్ధ నౌకలను ఐఎన్ఎస్ విక్రాంత్ వారియర్ స్ట్రైక్ గ్రూప్ తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లతో బలోపేతం చేయబడింది. ఈ స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధ నౌకలు 3850 టన్నుల బరువు కలిగి ఉంటాయి. 409.5 అడుగుల కొలతలు కలిగి ఉంటాయి. 49.10 అడుగుల బీమ్, 13.9 అడుగుల డ్రాఫ్ట్ కలిగి ఉంటాయి. తల్వార్ క్లాస్ యుద్ధ నౌకలు గరిష్టంగా గంటకు 59 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతాయి. కావాలనుకుంటే వేగాన్ని 26 కిలోమీటర్లకు తగ్గించుకోవచ్చు. తల్వార్ క్లాస్ యుద్ధ నౌకలు 18 మంది అధికారులతో సహా 180 మంది సైనికులను 30 రోజుల పాటు సముద్రంలో ఉంచగలవు. తర్వాత ఇంధనం నింపుకోవాల్సి వస్తుంది. ఇంధనం నింపుకున్న తర్వాత మళ్లీ యథావిధిగా తల్వార్ క్లాస్ యుద్ధ నౌకలను వినియోగించుకోవచ్చు. కాగా యుద్ధ నౌకలు విస్తృతంగా దాడులు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటికి అత్యాధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు బిగించారు. 4 KT-216 డెకాయ్ లాంచర్లతో అమర్చబడి ఉన్నాయి. ఈ యుద్ధ నౌకల్లో 24 స్టిల్ 1 మీడియం రేంజ్ క్షిపణులు అమర్చబడి ఉంటాయి. 8 ఇగ్లా 1E, 8 వర్టికల్ లాంచ్ యాంటీ షిప్ క్షిపణి క్లబ్, 8 వర్టికల్ లాంచ్ యాంటీ షిప్ C2 సర్ఫేస్ బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించే వెసులుబాటు కూడా ఈ యుద్ధ నౌకలకు ఉంది. పైన తెలిపిన భారీ యుద్ధ నౌకలను ఒక్కటేసారి ప్రయోగిస్తే పాకిస్తాన్లోని పలు నగరాలను కొన్ని నిమిషాల్లో నేలమట్టం చేసే సత్తా ప్రస్తుతం ఇండియా వద్ద ఉంది. ఒకప్పుడు ఇండియా ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేది. అలాంటిది ఇండియా ఇప్పుడు సొంతంగా ఆయుధాలు తయారు చేసే ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దేశీయంగా యుద్ధ నౌకలతో పాటు యుద్ధ విమానాలు తయారు చేసే స్థాయికి ఇండియా ఎదిగింది. మరి ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాన్ వద్ద అత్యాధునిక ఆయుధాలు తయారు చేసే సత్తా లేనేలేదు. దొంగదాడులు చేయడంలో దిట్ట తప్పితే నేరుగా ఎదుర్కొనే సామర్థ్యం లేదు. తాజా పరిస్థితులను గమనించిన పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కాస్త కాళ్లబేరానికి వస్తున్నాడని సమాచారం.